ముంబైలోని లీలావతి ఆసుపత్రి చాలా ఫేమస్. దేశ వాణిజ్య రాజధానిలోని ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ దిగ్గజాలు ఈ ఆసుపత్రిలోని చికిత్స కోసం వెళ్తుంటారు. ఇటీవల ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందేందుకు కూడా లీలావతి ఆసుపత్రిలోనే. ఓ సంచలన అంశం కారణంగా ఇప్పుడు ఆసుపత్రి తాజాగా వార్తల్లోకి ఎక్కింది. తమ ఆసుపత్రిలో ఎవరో క్షుద్ర పూజలు చేశారని స్వయంగా లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు ఇటీవల ఆరోపించారు. తమకు ఆసుపత్రిలో పుర్రలు, మానవ వెంట్రుకలు పెట్టిన 7 కలశాలు దొరికాయన్నారు. మాజీ ట్రస్టీలు ఆసుపత్రిలో 1500 కోట్లు స్కామ్ చేశారని పేర్కొన్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త కీర్తిలాల్ మెహతా తన భార్య లీలావతి మెహతా పేరిట లీలావతి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి నడిపేందుకు లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. లీలావతి ఆసుపత్రి నిర్మాణానికి 1997లో పునాది వేశారు. 2022లో కీర్తిలాల్ మెహతాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్రస్ట్ బాధ్యతలను ఆయన సోదరుడు విజయ్ మెహతా చేపట్టారు. 2006లో విజయ్ మెహతా తన కొడుకు, మేనల్లను ట్రస్టీలుగా చేశారని, కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. 2016లో కిషోర్ మెహతా తిరిగి ఆ ట్రస్ట్లో ట్రస్టీ అయ్యారు. 2024లో కిషోర్ మెహతా కన్నుమూశారు. అనంతరం ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో లీలావతి ఆసుపత్రి ఆర్థిక రికార్డును ఆడిట్ చేయించారు. ఈ ఆడిటింగ్లోనే అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పుడు దీనిపై దర్యాప్తు జరుగుతుంది. లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ సభ్యులు ప్రశాంత్ మెహతా, ఆయన తల్లి చారు మెహతాలు ఇప్పటికే ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేశారు.